Hi guys, welcome back to Sang and Reviews 9. సో ఇది డే 76 సండే. సో సండే రోజు మీకు నిన్న చెప్పా. సో సాటర్డే రోజు ఫ్యామిలీ వీక్ ఉన్నాయి. సో అది ఈరోజు కంటిన్యూ అయింది. సో దీంట్లో ఏం లేదు తేడా. బట్ ఏంటంటే రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అవుతున్నారు, 4 మెంబర్స్ వాళ్ళు వచ్చారు. అండ్ మీకు నిన్న చెప్పడం మర్చిపోయా, ఈ వీక్ క్యాప్టెన్ రీతు. సో యాక్చువల్గా తనుజ గారు సంచాలకుగా ఉంటారు కదా. సో ఫస్ట్ తను సుమనన్న క్యాప్టెన్ చెప్తారు, కానీ తర్వాత రీతుని క్యాప్టెన్ చేస్తారు. సో అది కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. బట్ రీతు అయితే ఈ వీక్ క్యాప్టెన్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ భరణి గారు క్యాప్టెన్ అయితే ఈ రోజు మొత్తం క్యాప్టెన్ అయినట్టు ఉంటుంది. అండ్ ఫైనల్గా వస్తే సండే ఎపిసోడ్. సో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఈ ఫ్యామిలీ వీక్లో ఈ రోజు చాలా బాగా జరిగింది. సో ఈ ఫ్యామిలీ వీక్లో సుమనన్న గారి అమ్మాయి, అబ్బాయి అండ్ శ్రీనివాస్ గారు వచ్చారు. కమెడియన్ శ్రీనివాస్ గారు వచ్చారు. సో చాలా సపోర్ట్గా చెప్పారు, చాలా బాగా చెప్పారు పాయింట్స్ అన్ని. సో సుమనన్న చాలా హ్యాపీ. అండ్ తర్వాత డిమాండ్ పవన్ వాళ్ళ ఫాదర్ అండ్ బ్రదర్ వచ్చారు. సో అంకుల్ మీరు చాలా బాగుండాలి, సో మీకు ఆరోగ్యం బాగుండాలని మేము అందరం కోరుకుంటున్నాం. సో తనకి చాలా బాగా చెప్పారు. అండ్ డిమాండ్ పవన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, కొన్ని ఎమోషనల్ కూడా అయ్యారు. అండ్ రీతు వాళ్ళ బ్రదర్ అండ్ అఖిల్ అఖిల్ వచ్చాడు. సో రీతు ఫ్రెండ్. సో అది కూడా చాలా బాగా జరిగింది. అండ్ మిగిలింది తనుజ గారి కోసం సాయి పవన్ గారు వచ్చారు. సో అండ్ తర్వాత హరిత గారు వచ్చారు. సో సీరియల్ యాక్ట్రెస్, తన అమ్మాని పిలుస్తారు. సో అది కూడా చాలా బాగా జరిగింది ఎపిసోడ్. అండ్ ఫైనల్లీ పుట్టస్వామి గారు అంకుల్ హ్యాపీ అంట. సో ఈ ఫ్యామిలీ వీక్ మొత్తం ఎపిసోడ్ వీక్ అంతా ఎమోషనల్గా ఫన్నీగా జరిగిపోయాయి. సో ఓవరాల్గా ఈరోజు రీతు, డిమాండ్ పవన్, సుమన్ అన్న అండ్ తనుజ నలుగురితో ఎపిసోడ్ క్లియర్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఒక్కొక్కరు టాప్ 5 పెట్టారు కదా. ఆల్మోస్ట్ కొన్ని హింట్స్ అయితే బయటకు వచ్చాయి, టాప్ 5 ఎవరు ఉంటారో ఏం సంగతి అని చెప్పేసి. అండ్ ఈరోజు ఎలిమినేషన్ గురించి వస్తే నేను ముందుగానే చెప్పాను 99% ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని. సో ఎలిమినేషన్ జరగలేదు. ఇమాన్యుల్ తన పవర్ అస్త్రాన్ని ఇక్కడ యూజ్ చేశాడు, దానివల్ల ఎలిమినేషన్ జరగలేదు. సో యాక్చువల్గా ఎలిమినేషన్ జరుగుంటే దివ్య విల్ బి అవుట్ ఆఫ్ ద హౌస్. కానీ ఇమాన్యుల్ తన పవర్ అస్త్రాన్ని యూజ్ చేశాడు. అండ్ తన తర్వాత యూజ్ చేసుకోవచ్చు థర్డ్ వీక్ అని అనుకొని, సో సంజన గారిని సేవ్ చేయాలనుకోవచ్చు, అట్లనే ఇద్దరిని సేవ్ చేద్దాం అనుకుని యూజ్ చేశాడు. ఓవరాల్గా ఈ రోజు ఎలిమినేషన్ జరగలేదు. అండ్ ఈ వీక్ నామినేషన్స్ సండే రోజు ఈరోజు స్టార్ట్ అయినాయి. సో రేపు ఎవరు నామినేట్ అయ్యారు ఏం సంగతి అని మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం. అండ్ చూస్తూనే ఉండండి మన యూట్యూబ్ని అండ్ మన ఇన్స్టాగ్రామ్ని సబ్స్క్రైబ్ చేసుకొని శాంగ్ అండ్ రివ్యూస్ 9. ఎవరు ఏడ్చే వాళ్ళు ప్రపంచం అంతమంది ఏడవనరా. అండ్ ఎవరి కోసమో కాదు, నా కోసం నేను నిలబడుతున్నా. సో నా ఛానల్ నా కోసం నేను పోరాడతా అంతే. ఎవడో మన మీద పడి ఏడ్చినని చెప్పి మీరు వాళ్ళ గురించి ఆలోచించి వేస్ట్. అంత టైం మనకు లేదు, మన పనులు చాలా ఉన్నాయి. సో అట్లాంటి షిట్ని మనం పుట్టుకోకూడదు. సో ఎందుకు చెప్తున్నాను, ఎవరు చెప్తున్నారు కాకుంటే. సో అంతవరకు మన రివ్యూని ఫాలో అవుతుండండి. సో కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నా, వ్యానర్ విత్ అండ్ అది కూడా మీకు అప్డేట్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గైస్, సీ యూ.